జూబ్లీహిల్స్ బైపోల్ కి భారీగా ఏర్పాట్లు చేసినట్టు రిటర్నింగ్ ఆఫీసర్ ఆర్వి కర్ణన్ తెలిపారు. స్వయంగా ఆయన ఏర్పాట్లు పరిశీలించారు. రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని చెప్తున్నారు. జూబ్లీహిల్స్ బైపోల్ కోసం 407 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని, డ్రోన్ల ద్వారా పోలింగ్ కేంద్రాలని పర్యవేక్షిస్తున్నట్టు చెప్తున్న రిటర్నింగ్ ఆఫీసర్ ఆర్వి కర్ణన్ తో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి రిటర్నింగ్ ఆఫీసర్ ఆర్వి కర్ణన్ మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్, రేపే ఉప ఎన్నికకు సంబంధించి పోలింగ్ స్టార్ట్ కాబోతుంది. దీనికి సంబంధించి ఏర్పాట్లు ఏ విధంగా జరిగాయి, ఏ విధంగా చేశారు? మీరే చూసే పూర్తి ఏర్పాటు చేయడం జరిగింది. పోలింగ్ అఫీషియల్స్ కూడా వారు ఈవీఎం అదేవిధంగా పోలింగ్ మెటీరియల్ కలెక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఇదే స్టేడియంలో మీకు కౌంటింగ్ కూడా ఇక్కడ జరుగుతుంది. సో అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం ఎన్ని పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు? ఎంతమంది సిబ్బంది ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నారు? 407 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. దాదాపుగా 4 లక్షల పైగా ఓటర్స్ ఉన్నారు. సిబ్బందులు ఎలక్షన్ సిబ్బందులు చూసుకున్న 3000 మంది ఉన్నారు. సెక్యూరిటీ సిబ్బంది చూసుకున్న 2000 మంది ఉన్నారు. దాదాపుగా 5000 మంది ఎలక్షన్ ప్రక్రియలో పాల్గొంటారు. సార్, మొత్తం దీనికి సంబంధించి అంటే ఎప్పుడు ప్రతిసారి పోలింగ్ ఓటర్ దగ్గరికి వచ్చి రావడానికి కానీ, వృద్ధులకు కానీ, వికలాంగులకు కానీ ఏమైనా ఏర్పాట్లు ఏమైనా ప్రత్యేకంగా ఏమైనా చేశారా? ఆల్రెడీ కొంతమంది వృద్ధులు అదేవిధంగా వికలాంగులు ఇంటిలే పోస్టల్ బ్యాలెట్ చేయడం, ఇంటి దగ్గర హోమ్ బేస్ ఓటింగ్ చేయడం జరిగింది. ఇంకెవరైనా ఉన్నారో వారికి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ కూడా పెడుతున్నాం. సరే, దీనికి సంబంధించి మోడల్ కేంద్రాలు ఏమైనా ఏర్పాటు చేశారా? వికలాంగులకు కానీ, వృద్ధులకు సంబంధించి మహిళలకు కానీ ప్రతిసారి ఇట్లా ఎలక్షన్ కమిషన్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈసారి కూడా అట్లా ఎన్ని ఏర్పాటు చేశారో? ఈసారి కూడా 5 పోలింగ్ స్టేషన్లో, మోడల్ పోలింగ్ స్టేషన్లో పీడబ్ల్యూడీ అదేవిధంగా ఉమెన్ పోలింగ్ స్టేషన్స్, యూత్ బేస్డ్ కూడా పెట్టడం జరిగింది. సరే, ఈ సమస్యాత్మకమైన కేంద్రాలు కొన్ని ఉంటాయి ఎవ్రీవేర్, వాటిని కూడా ఐడెంటిఫై చేసి కానీ ఏమైనా పోలింగ్ సిబ్బంది అంటే దానికి సంబంధించిన భద్రత విషయంలో కానీ ఎలాంటి చర్యలు తీసుకున్నారు? పోలీస్ సిబ్బంది ఎట్లా ఉండబోతున్నారు? పూర్తిగా 226 పోలింగ్ స్టేషన్లో, క్రిటికల్ పోలింగ్ స్టేషన్లో అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాంతో ప్రత్యేకంగా మనకు ఈసారి సెంట్రల్ పారామిలిటరీ ఫోర్సు అదేవిధంగా ఇన్ అండ్ అవుట్ పోలింగ్ స్టేషన్ కంటిన్యూస్ వెబ్ కాస్టింగ్ చేస్తాం. దాంతోపాటు డ్రోన్ సర్వే కూడా పెట్టడం జరిగింది. సార్, ప్రతిసారి ఈవీఎంలకు సంబంధించి కూడా మొరాయించే సమస్య ఎక్కువగా ఉంటుంది. ఈసారి కేవలం ఉప ఎన్నిక అయినప్పటికీ ఓన్లీ ఒక సెగ్మెంటే ఉంటుంది. తక్కువ పోలింగ్, మీరు అన్నట్టుగా 407 మాత్రం కేంద్రాలు ఉన్నాయి. అటువంటి వాటికి సంబంధించి ఏమైనా అదనపు ఈవీఎంలు ఏమైనా పెట్టారా? ఎట్లా ఉంది? ప్రతి సెక్టర్ హౌస్ దగ్గర అదనపు ఈవీఎం, బ్యాకప్ ఈవీఎంస్ ఉంటాయి. ఎక్కడెక్కడ ప్రాబ్లం ఉందినా వారి తొందరగా వెళ్ళి వాటితో పాటు ఇంజనీర్స్ కూడా ఉంటారు. సో తొందరగా క్లియర్ చేయడానికి అవకాశం ఉంటాయి. అంటే ఈసారి ఎక్కువ మంది అభ్యర్థులు ఎక్కువగా ఉన్నారు. 58 మంది అభ్యర్థులు ఉన్నారు. పోలింగ్ వాటికి సంబంధించి ఈవీఎంలు కూడా ఎక్కువగా 4 పెట్టారు. దీనికి సంబంధించి కానీ పోలింగ్ సమయానికి సంబంధించి కానీ ఏమైనా ఎక్స్ట్రా పెట్టినట్టు కూడా 1 అవర్ ఎక్స్ట్రా పెట్టారు. దీనికి ప్రధానమైన రీజన్ ఏమి? మేజర్ చెప్పిన ప్రకారం 58 క్యాండిడేట్స్ ఉన్నారు, ప్లస్ 59 క్యాండిడేట్స్ ఉన్నారు. దానికోసమే ప్రత్యేకంగా 1 అవర్ ఎక్స్టెండ్ చేయడం జరిగింది. దీంతో పాటు ఎవరైనా 6 లోపల ఎవరైనా ఉన్నారు కూడా వారు కూడా కంటిన్యూస్ ఓటింగ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇది మొత్తం మీద జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి అధికారులు అయితే పూర్తి ఏర్పాట్లు చేయడం జరిగింది. రిటర్నింగ్ ఆఫీసర్ ప్రధానంగా ఆర్వి కర్ణన్ ప్రధానంగా ఇక్కడికి ప్రత్యేకంగా కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ఎక్కడైతే ఏర్పాట్లు చేశారో అక్కడ ఏర్పాట్లను కూడా ప్రత్యేకంగా పర్యవేక్షణ చేసిన పరిస్థితి. మొత్తం మీద సిబ్బందిని అంతా కూడా అలర్ట్ చేసిన దాదాపు 5000 మంది సిబ్బంది ఈ ఎన్నికల్లో పార్టిసిపేట్ చేసినట్టుగా కూడా ఆయన చెప్పడం జరిగింది. రవీందర్తో ప్రతాప్, 10 టీవీ, కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం నుంచి.